ఇప్పుడు మీకు కనిపిస్తున్న అఘోరా పేరు అమరభారతి. ఈయన అతని చేతిని దాదాపు 45 సంవత్సరాలుగా ఇలా పైకి ఎత్తుకునే ఉన్నాడు. 1970 వరకు అమరభారతి ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడు. ఈయనకు పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అమరభారతి శివుని యొక్క పరమభక్తుడు. శివుని పూజలు, భజనలు, హోమాలు, పండుగలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి అందులో పాల్గొనేవాడు. అతను కూడా ఆ పూజల్లో నిమగ్నం అయిపోయేవాడు. ఆ విధంగా ఒకసారి కుంభమేళా మరియు హరిద్వార్ లో కొంతమంది సాధువులు చూశాడు. ఆ సాధువులు పూజలో ఉన్నంతసేపు చెయ్యి పైకి ఎత్తి కిందకు దించకుండా ఉండేవారు. దాన్ని చూసి అలాగే చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే అతను పూజ పూర్తి అయ్యే వరకే కాకుండా తన తుది శ్వాస విరిగే వరకు అలా ఉంచాలని నిర్ణయం తీసుకున్నాడు. శివుని కోసం, ప్రపంచ శాంతి కోసం తన చెయ్యి అలానే పైకి ఎత్తి ఉండాలని దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలా 1976లో తన చెయ్యి పైకి ఎత్తిన ఆ అఘోరి ఇప్పటి వరకు తన చేతిని పైకి ఎత్తించాడు. అయితే మొదటి 2 సంవత్సరాలు తనకు విపరీత నరాలు మరియు ఎముకల నొప్పులు వచ్చాయని, తరువాత నొప్పి పోవడమే కాకుండా చేతికి స్పర్శ తెలియడం కూడా పూర్తిగా పోయి ఎముకలు పైకే ఉండేలా బిగిసిపోయాయని